మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మొదటగా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ లో మనకి ఫస్ట్ మెయిన్ హెడ్లైన్ ఫ్రంట్ పేజ్ అంతా కూడా మనకు అదే ఇచ్చారు. చక్కని రైతులు మరి ఆ యొక్క వరి నాట్లు వేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనకు ఎంతో అందంగా చిత్రీకరించినట్లుగా ఇచ్చారు. కానీ అక్కడ విషయానికి వచ్చినట్లయితే రైతు ఆదాయంపై కూడా కేంద్రం పన్ను విధిస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా పెట్టారు మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో. ఇంకా కేంద్రం రైతుల యొక్క జీవితాలలో కూడా మరి ఎంటర్ అయిందా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఉపాధి హామీకి మరో షరతు విధించినట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో అది డీటెయిల్ గా మనం చూసినట్లయితే ప్రతి జాబ్ కార్డుకు ఆధార్ లింక్ కంపల్సరీ అనేది ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ నెల నుంచే అది అమలుకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. లేకుంటే కూలీ డబ్బులు కూడా ఆపివేత అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. ఎంతో కష్టపడి దేశాన్ని పోషించి ప్రపంచాన్ని పోషించే రైతులు వాళ్ళు కష్టపడితేనే ఒక బియ్యం గింజ వస్తుంది కదా, అలాంటి రైతులకి కూడా ఇక్కడ నుంచి జాబ్ కార్డ్ ఆధార్ ఏదైతే లింక్ ఉంటుందో అది లింక్ కంపల్సరీ చేయాలి. అది లింక్ చేస్తేనే వాళ్ళకి కూలీ డబ్బులు కూడా ఇస్తారు అనేది ఉపాధి హామీకి మరో షరతు విధించినట్లుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇది చూద్దాం. ఇంకా అయితే ఈ నెల నుంచే అది కూడా అమలు చేస్తున్నట్లుగా ఇచ్చారు. లేకుంటే కూలీ డబ్బులు కూడా ఆపేస్తారు. ఈ ఏడాదిలో 42 రోజులే పని దినాలు. అలాగే గత 5 ఏళ్లలో ఇదే అతి తక్కువ అని కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా చూడొచ్చు. సో మనం ఇంకా వివరాలు చూసినట్లయితే ఇంకా మోదీ నీకో దండం రైతుకు ఇదేమి గండం అంటూ మనకి దానికి సంబంధించిన డీటెయిల్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇవన్నీ చాలా ఉన్నట్లు మోదీ ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఆదాయంపై కూడా పన్ను చేయాలని చూస్తోందా అంటూ కొంత క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే ఇంకా పన్ను వేయాలి, ఇక రైతులను కూడా పన్ను వేసి వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తుందా అంటూ కూడా క్వశ్చన్ మార్కే పెట్టారు. ఇంకా చూస్తే ఈ మేరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కసరత్తు చేస్తుందా ఈ విధంగా అన్నట్లుగా కూడా క్వశ్చన్ మార్క్. అలాగే దేశంలో 60% మంది ఆధారపడి ఉన్న వ్యవసాయ పన్ను పరిధిలోకి తెస్తుందా అని కూడా ఇచ్చారు మనకి. ఏకంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ దిబేక్ దేవరే న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో రాసిన ఒక వ్యాసం ఈ అనుమానాలని కలిగిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే రైతులను కూడా ఇంకా వాళ్ళ ఆదాయాన్ని కూడా ఇంకా భంగం కలిగించాలని చూస్తుందా అనే అనుమానాలు రాక తప్పదు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. సో ఇక నుంచి మరి రైతులకు సంబంధించి కూడా వాళ్ళకి కూడా పన్ను విధిస్తారా, వాళ్ళకి ఆధార్ కార్డును కూడా లింకప్ చేయకపోతే వాళ్ళ కూలీ డబ్బులు కూడా ఆపేస్తారా అనే విధంగా అయితే ఖచ్చితంగా అనుమానం కలిగించే విధంగా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మోదీ నీకో దండం రైతులకి ఇదేమి గండం అనేది అయితే మనకి ఇక్కడ రైతులకు కూడా రైతు లేనిది అసలు ఏదీ లేదు కదా, తినడానికి ఒక అన్నం తినాలంటే ఖచ్చితంగా రైతు పండించిన పంటతోనే, అలాంటి రైతుకు కూడా లింకప్ చేస్తున్నారు అంటే ఇంకా ఎలా చేయాలి ఈ పరిపాలన అనేది ఒకటి ఆలోచించాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇంకా చూస్తే ఇంకా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారించినట్లుగానే ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా వారిస్తుంది అంటూ మరొక దగ్గర మనకి రైతును ఉద్దేశించి ఇచ్చారు. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మగ్గిపోయారో ప్రజలు అలాగే రైతులు, అదే విధంగా ఇప్పుడు మోదీ పాలన కూడా కొనసాగుతుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా రైతుల ఆదాయం పెరిగిందని చెబుతూ వారిపై పన్ను వేయాలని ప్రతిపాదిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే ఇప్పుడు రైతుల తరపున పోరాడేందుకు న్యూరో సర్జన్ కావాలి అంటూ కూడా మరో సర్దార్ కూడా కావాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సర్దార్ ను పూజించటం అంటే ఆయన బాటలో నడవడమే అనేది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ పరిపాలన చెయ్యాలి అంటే దీనికోసం పోరాడాలి అంటే మరో సర్దార్ కావాల్సిందే అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 1947తో పోలిసి ఇప్పటి వరకు రైతులు పేదోళ్ళ పెద్దోళ్ళ అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా బాగానే సంపాదిస్తున్నారు కదా అన్నట్లుగా ఒక దగ్గర ఇచ్చారు. ఇంకా పన్ను వేస్తే తప్పేంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైతులు కూడా బాగానే సంపాదిస్తున్నారు కదా, ఒకవేళ పన్నేస్తే తప్పేంటి, ప్రపంచంలో
మరి సంపన్న పల్లెలు భారత్ లోనే ఉన్నాయి కదా అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రైతు రాబడిపై పన్ను గడించి రాష్ట్రాలు ఆలోచించాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే ఇంకా పిఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్రాయ్ అంటూ ఇచ్చారు. ఓ ఆంగ్ల పత్రికలో ప్రత్యేక వ్యాసంలో ఇది ఒక కలకలం రేపుతోంది. ఈ యొక్క వ్యాసం అంతా కూడా రైతులపై ఇలాంటి పెనుభారం మోపడం అనేది చాలా దారుణం అని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. కానీ ఇంకా ఆయన మాటలు కానీ ఆయన రాతలు కానీ ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం అంతా కూడా ఈ విధంగా మనకి అర్థం చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది అనేది అయితే ఇచ్చారు. ఇంకా అంటే పిఎం ఆర్థిక సలహాదారు మండలి చైర్పర్సన్ రాసినటువంటి వివేక్ దేబ్రాయ్ ఇచ్చినటువంటి వ్యాసంలో ఇవన్నీ అనుమానాలు రాక తప్పట్లేదు అన్నట్లుగా మనకి ఇచ్చారు. ఆంగ్ల పత్రికలు ఆయన వ్యాసాన్ని ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. విద్యుత్ సంస్కరణల తరహాలోనే మరో ఎత్తుగడ అంటూ వివక్షత రాష్ట్ర ప్రభుత్వానికి దోషులుగా చేసే యోచనలో కూడా వాళ్ళు ఉన్నారు అనేది అయితే మనకి ఇచ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 2లో మాత్రం చూసుకోవచ్చు. మొత్తంగా అయితే రైతులపై కూడా పెను భారం పడే అవకాశం ఉండొచ్చు. కేంద్రం పన్ను విధిస్తుందా అనేది మాత్రం మనకి క్లారిటీగా ఇచ్చారు. మరి అది ఏం జరుగుతుందనేది చూడాల్సిందే. సో మరి మనం ఇంకొక న్యూస్ మనకి ప్రధాన వార్త చూసినట్లయితే 495 కోట్లు ఇప్పించండి అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇంకా అది దేని గురించి అనేది చూసినట్లయితే ఏపీకి బదలాయించడంతో మాకు నష్టం వాటిల్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా సిఎస్ఎస్ నిధులపై కేంద్రానికి హరీష్ ఒక లేఖను కూడా రాశారు అనేది మాత్రం మనకి డీటెయిల్ గా ఇచ్చారు. అయితే డీటెయిల్స్ చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ పై ఇంకా తెలంగాణకు రావాల్సినటువంటి 495 కోట్లను ఆంధ్రప్రదేశ్ కు మళ్లించడంపై అనుకుని కారణాల వల్ల మళ్లించడంపై ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మళ్ళీ హరీష్ రావు ఒక లేఖ రాయటం జరిగింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇంకా చూస్తే 2014 నుంచి 2015 వరకు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు దక్కాల్సిన ఈ నిధులన్నీ కూడా పొరపాటున ఏపీ ఖాతాలో జమ అయ్యాయి అనేది కూడా ఆయన క్లియర్ గా ఇచ్చారు. పొరపాటున ఏపీ ఖాతాలో జమ చేశారని ఒకసారి మళ్ళీ నిర్మలా సీతారామన్ కు గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు లేఖ ద్వారా అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకా 495 కోట్లు ఇంకా నిధులు రావాల్సి ఉన్నాయి కాబట్టి అవి ఇప్పించండి అంటూ మంత్రి హరీష్ రావు నిర్మలా సీతారామన్ కి ఒక లేఖను రాశారు. పొరపాటున ఇంతకు ముందు జరిగిన పొరపాట్లు మళ్ళీ చెయ్యొద్దు అన్నట్లుగా ఆయన లేఖ రాసి గుర్తు చేస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఈ విషయమై పలుమార్లు విజ్ఞప్తి కూడా చేసిన ఫలితం అయితే లేకుండా పోతుంది. కానీ ఇప్పుడైతే అలా ఉండకూడదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే ఇంకా సిఎస్ఎస్ నిధులను జనాభా ప్రాతిపాదికతన విభజించాల్సి ఉండగా తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది 2014-15లోనే ఈ విధంగా చేశారు కాబట్టి మళ్ళొకసారి అలాంటివి జరగకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఆయన ముందుగానే మరి ఒక లేఖలో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆయన ప్రస్తావించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మొత్తంగా అయితే తెలంగాణకి రావాల్సిన నిధులను మాత్రం ఖచ్చితంగా ఇప్పించండి, ఇవ్వాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ లేఖలో తెలియపరుస్తున్నారు. సో ఇంకా మనం చూసినట్లయితే నెలాఖరులోగా కరెక్షన్ మాడ్యూల్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం మనం దాన్ని కూడా. టీఎస్బీ పాస్ దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరింత సులభంగా ఇళ్ల నిర్మాణంకు అనుమతులు కూడా ఉండే విధంగా కసరత్తులు చేస్తున్నారు టీఎస్బీ పాస్. అలాగే టీడీఆర్ రేరాతో ఎస్ఆర్ఓ డేటా కూడా లింక్ అప్ అని ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు. మొత్తంగా మాత్రం నెలాఖరులోగా కరెక్షన్స్ మాడ్యూల్ అంతా కూడా సిద్ధం అవుతుంది. ఇంకా మరింత ఈజీగా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉండడానికి ఈ కసరత్తులన్నీ చేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూస్తే ఈటెల అనుచరుల భూ కబ్జా అంటూ మనకి మరొక దగ్గర ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. డీటెయిల్స్ మాత్రం మనకి ఇవ్వలేదు కానీ ఇంకా చూద్దాం. దానికి సంబంధించి సెంసిగూడ ఎల్లమ్మబండ దళితుల ఆక్రందన వెంటనే విచారణ జరిపి న్యాయం చేయండి అంటూ కూడా అక్కడ దళితులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మంత్రి కొప్పులకు బాధితులంతా కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పేసి మంత్రి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో మనకి ఈ రోజు అయితే నమస్తే తెలంగాణ పేపర్లో రైతు ఆదాయంపై ఎక్కువగా పన్ను పడే అవకాశం ఇదెక్కడి దారుణం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మోదీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్తుందో చూడాలి. ఒకప్పటి బ్రిటిష్ పాలన గుర్తొస్తుంది మోదీ పాలన చూస్తుంటే అనే విధంగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం.
మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతిలో కూడా మనకి మెయిన్ ఫస్ట్ హెడ్లైన్ అంటే ఆశల రెక్కలు ఆర్థిక చిక్కులు అనేది మెయిన్ ప్రధాన వార్తగా, ఇంకా ధర తగ్గే దిగుబడి కూడా తగ్గే అంటూ ఇటు పత్తి రైతులు కూడా కొంత ఆవేదన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. అలాగే సాయం చేసా సగం ఇవ్వండి అంటూ మరి అని చెప్తూ ఉన్నారు. ఎవరు ఏంటి అనేది మనం డీటెయిల్స్ చూసినట్లయితే మనం చూడొచ్చు. బాధితులు ఇంకా సరోజ రాములు అనే వ్యక్తులు కొందరు ఇంకా చెప్తూ ఉన్నారు. వాళ్ళు దళిత బంధుపై అధికార పార్టీ రాబందుల్లా పీకు తింటున్నారు ప్రజలను అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే దళిత బంధు కింద కొన్ని కమిషన్ ట్రాక్టర్లు ఇంకా ర్యాలీలు ఏవైతే ఉంటాయో అవి దళిత బంధు కింద కొందరికి ఇప్పించినప్పుడు ఆ ఇప్పించే అధికార పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొందరు వాళ్ళు మేము ఇప్పిస్తున్నాం కాబట్టి మీకు వచ్చే పర్సంటేజ్ లో మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అలా ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్లయితే వెంటనే ఆ ట్రాలీ ఉండొచ్చు, ఆ ట్రాక్టర్ ఉండొచ్చు, ఏదైతే ఉందో అవన్నీ కూడా లాక్కుని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తపరుస్తారు ఉన్నారు. ఇంకా న్యాయం కోసం లబ్ధిదారులను వేడుకుంటున్నారు అక్కడ కొందరు రైతులు. భద్రాద్రి జిల్లా తెలగరామవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది అనేది అయితే మనకి తెలుస్తుంది. సో వివరాలు చూస్తే దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు పథకాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు దళితుల దగ్గర అనేది కూడా తెలుస్తుంది. మనం అనుకున్నాం కదా, ఇంకా ఏదైనా ఇప్పించినప్పుడు దాంట్లో వచ్చే పర్సంటేజ్ ఇవ్వాలి, లేకపోతే అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు అనేది. ఆ విధంగా జరగకుండా మమ్మల్ని ఆదరించండి అంటూ కూడా కొంతమంది రైతులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోండి అధికారులు అనేది కూడా వారు విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ధర తగ్గే దిగుబడి కూడా తగ్గే అని చెప్పేసి ఒక రైతు ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది చూసినట్లయితే పత్తి రైతుకు వరుసగా అన్ని నష్టాలే జరుగుతూ ఉన్నాయి అనేది అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. అంటే నిరుడు క్వింటాకు 12,000 ఇచ్చారు, కానీ ఇప్పుడైతే 8,000 ఇస్తున్నారు అనేది అయితే రైతు ఆవేదనగా చూడొచ్చు మనం. ఇంకా మనం చూసి 4,000 తేడాతో ఆందోళనలో ఉన్నటువంటి రైతన్నలు అనేది కూడా ఇచ్చారు. పోయినసారి చూస్తే 12,000, కనీసం ఈసారి అంతకుమించి కొంచెం కూడా పెరగకపోయినా అంతే ఉన్న పర్లేదు, కానీ ఇంకా తగ్గింది దిగుబడి అనేది. అంటే ఇంకా 8,000 అంటే 4,000 తేడాతో తగ్గించేశారు అనేది అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో సగటున ఎకరాకి 8 క్వింటాళ్లే అంటూ ఇచ్చారు. కుమ్రంభీం జిల్లాలో మరీ 4-5 క్వింటాళ్లే అంటూ కూడా ఆ జిల్లాను ఉద్దేశించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ధర దిగుబడి లేక 32,000 కోట్లు నష్టపోతున్నటువంటి పత్తి రైతులు అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా, ధర లేక అటు దిగుబడి లేక కనీసం వాళ్ళు ఖర్చు చేసిన దాంట్లో కూడా సగం కూడా వాళ్ళకి వచ్చే అవకాశం లేక రైతులు చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు పత్తి రైతులను ఉద్దేశించి. సో ఇంకా మనం చూసి ఇంకా మంచి రేటుకు అన్నదాత ఎదురు చూపులు చూస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇంకా పంట అమ్మకుండా ఇళ్లలోనే నిల్వ చేసిన వైనాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రోజు 4,000, ఈ రోజు 8,000 ఉంది కాబట్టి ఇంకా రాను ముందు రోజుల్లోనైనా కొంత ఏమైనా అవసరాన్ని ఏమైనా పెరగొచ్చేమో అనే ఎదురు చూపుతోటి ఆ పత్తినంతా కూడా ఇంట్లోనే నిల్వ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి ఖర్చుల కోసం ఎంతో కొంత వారు అమ్ముతున్నప్పటికీ కూడా కొంత మాత్రం ఎక్కువగా వాళ్ళు నష్టానికి వాళ్ళ ఖర్చులు పోవడానికి నష్టానికి అమ్ముకుంటున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు కొంత అయితే దాచిపెట్టుకుంటున్నారు. ఇంకా ఒకవేళ ముందే ఏమైనా రేట్ పెరగొచ్చేమో, ధరలు పెరగొచ్చేమో ఒకవేళ అని ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితితో కొంతమంది రైతులైతే అదంతా కూడా పత్తినంతా కూడా ఇంట్లోనే పెట్టుకుని నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఆ యొక్క దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇమేజెస్ అంటే ఫోటో రూపంలో చూపిస్తున్నారు. మనం దాన్ని చూడొచ్చు. ఒక రైతు అయితే తన ఆవేదనను కూడా ఇక్కడ షేర్ చేసుకున్నాడు, చూద్దాం. ఇంకా ఇంట్లోనే ఉండేలా చేశాను అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తం 17 ఎకరాల్లో పత్తి సాగు చేశాను అంటూ చెప్తున్నాడు ఆ రైతు. అలాగే వాతావరణం అనుకూలించలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకా మనం చూస్తే కనీసం 204 క్వింటాలు దిగుబడికి రావాల్సి ఉండగా 150 క్వింటాలే వచ్చింది అంటూ కూడా చెప్తున్నాడు. అది కూడా తక్కువగా ఉంది, అందుకే ఖర్చుల కోసం కొంత అమ్ముకున్నాను, అంటే ఒక 14 క్వింటాలు అమ్ముకున్నాను, ఇంకా 156 క్వింటాలు అలానే ఇంట్లో ఉంచేశాను, ఎందుకంటే అది ఖర్చుల కోసం జస్ట్ నేను అమ్ముకున్నాను, అంటే చాలా నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ముందు ఏమైనా ఒకవేళ ధర పెరగొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంకా దానిని ఇంట్లోనే ఉంచాను, ఇంట్లోనే నిల్వ చేస్తున్నాను అనేది కూడా ఒక దృశ్యాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అది మనం చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే ధర పెరిగితే అమ్ముదామని చూస్తున్నాను అంటూ 10 నుంచి 12,000 వస్తే కనీసం అమ్ముతాను అంటూ కూడా చెప్తున్నారు. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ నిరుడు చూస్తే 12,000 వచ్చింది, కనీసం ఇప్పుడు 10 నుంచి 12,000 మధ్యలో వచ్చిన అమ్ముదామని చూస్తున్నా, కనీసం మరి 8,000కే ఇస్తున్నారు, ఇంకా కొన్ని చోట్లకి ఇంకా తక్కువగా ఇస్తున్నారు అనేది
రైతు యొక్క ఆవేదనగా మనం చూడొచ్చు. ఇక మిస్టర్ మనోహర్ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్రా గ్రామ రైతు మనతో ఇలా షేర్ చేసుకుంటున్నట్లుగా ఆయా టెక్నిక్ కూడా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూస్తే ఆశల రెక్కలు ఆర్థిక చిక్కులు, అంటే ఆశయాలకి ఆర్థిక చిక్కులు వచ్చాయి ఇక్కడ. ఇంకా కత్తి మీద సాము కేంద్రం బడ్జెట్ అనేది కూడా ఆశయాలకు సంబంధించి. ఇంకా నీడల మాంద్యం ముప్పు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం అవి ఏంటో. ఇంకా ఆశల పల్లకిలో వేతనాల జీవులు అంటూ ఇచ్చారు. అలాగే ఆశల పల్లకిలో ఆశయాలు అనేది మనం చూడొచ్చు. ఇక నిధుల సమీకరణ పెద్ద సమస్యగా ఉంది ఇప్పుడు ఆశా వర్కర్స్ కి అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా తాయిలాలు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు కఠినమైతే ఎన్నికలపై ప్రతికూలత పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇప్పటికే పాక్ లంకలో మాధ్యం ఇంకా రియాలిటీ వాహన రంగాలను కూడా కేంద్ర మంత్రి నిర్మల కరుణిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టినట్లుగా మనం చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే స్టార్టప్స్ అండ్ ఏఎన్ఎం లో ఈ ఉత్కంఠత ఎక్కువగా నెలకొంటుంది అంటూ ఇచ్చారు. ఎన్నికల సంవత్సరం కావడంపైనే అన్ని వర్గాల వారికి ఆశలు అంటూ మనకి ఇక్కడ దీనిపై పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 13లో చూడొచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకొక మనం వార్త చూసే ప్రధానంగా 29 మంత్రులతో మోదీ భేటీ కానున్నారు అనేది కూడా తెలుస్తుంది. బడ్జెట్ కు ముందు ప్రధాని కీలక సమావేశం కూడా జరుగుతుంది అనేది ఒకటిగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పైన కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు. ఖచ్చితంగా 29 మంత్రులతో మోదీ భేటీ ఉంటుంది. ప్రతి విషయంపై ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు, కసరత్తులు చేస్తారు, అలాగే చర్యలు కూడా చేపడతారు. ప్రతి దానిపై కూడా ఆయన విచారణ జరిపిస్తారు అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా రాష్ట్ర బడ్జెట్ పై కేసీఆర్ కూడా కొంత కసరత్తు చేస్తున్నారు అనేది ఇచ్చారు మనకి ఇక్కడ. ఇంకా హరీష్ సహా పలువురు మంత్రులతో ఈ సభలో సభ ఉండబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా దీనికి రాష్ట్ర బడ్జెట్ పై కేసీఆర్ కసరత్తులు ఏం చేస్తున్నారు అనే దానిపై మొత్తం కూడా డీటెయిల్స్ మనం పేపర్ 13లో మాత్రం చూడొచ్చు. సో మొత్తంగా అయితే కేసీఆర్ ఇంకా ఈ బడ్జెట్ పై ఒక కసరత్తు అనేది రూపొందిస్తున్నారని మనకి ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణకు 13న మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ 700 కోట్లతో 3 దశల్లో అభివృద్ధి పనులు జరుగుతాయి అనేది కూడా మనకి ఇంకా క్లియర్ గా ఇస్తూ ఉన్నారు. 26 లిఫ్ట్లు ఉండబోతున్నాయి, 32 ఎస్కలేటర్లు ఉండబోతున్నాయి అంటూ కూడా మనకి ట్రావెలేటర్లు కూడా సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా చూడొచ్చు. అలాగే కాజీపేట రైల్వే స్టేషన్ కు సంబంధించి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే పాలమూరు విద్యుదీకరణ ప్రాజెక్ట్ కూడా ప్రారంభిస్తారు ప్రధాని మోడీ ఆ రోజు అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూస్తే అధికార లాంచ్, ఇంకా దానికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ మాత్రం పేపర్ 13లో చూడొచ్చు. బట్ 13న మోదీ శ్రీకారం చుట్టబోయే ఏమేంటి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు. 700 కోట్లతోనేమో 3 దశల్లో అభివృద్ధి పనులు జరగబోతున్నాయి అనేది ఒకటి. లిఫ్ట్లు ఎన్ని, ఎస్కలేటర్స్ ఎన్ని, ట్రావెలేటర్లు ఎన్ని, అవన్నీ కూడా డీటెయిల్స్ గా ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్స్ గా ఇచ్చారు, మనం చూసాం ఆల్రెడీ. అలాగే పాలమూరు విద్యుదీకరణ ప్రాజెక్టు కూడా ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక అధికార లాంఛనాలతో నిజాం మనవడి అంత్యక్రియల అంటూ క్వశ్చన్ చేశారు. అలాగే ఇంకా చూసి ఇది వీరుల త్యాగాలను అవమానించటమే అంటూ మరొక దగ్గర ఇచ్చారు మనకి. ఇంకా చూసినట్లయితే జోడేఘాట్ కు 20 కోట్లే ఇస్తారా అంటూ బండి సంజయ్ కూడా క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించి మాత్రమే మనం పేపర్ 14లో డీటెయిల్స్ చూడొచ్చు. అయితే ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు, మేలో ఎన్నికలు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. రేవంత్, చంద్రబాబు, కోవట్, రాజగోపాల్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం పేపర్ 14లో అయితే చూడొచ్చు. కానీ ఇంకా బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మరి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే అప్పుడే ఈ బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి, అప్పుడే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆయన సభలో అనేది తెలుస్తుంది మనకి. కానీ ఇంకా రాష్ట్రంలో రాబోతే ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారే అనేది కూడా ఆయన ప్రసంగంలో చెప్తున్నారు. ఇంకా మా పంచాయతీలు సమసిపోయాయి అంటూ కూడా, అంటే కాంగ్రెస్ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఇంకా సీనియర్ అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అనేది కొంత వారి మధ్యలో కొంత అవగాహన లేకపోవడం, కొందరు ఇంకా మాట అలా రావడం జరిగింది కదా. ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు, అన్ని కూడా సమసిపోయాయి. మేమంతా కూడా ఒక్క తాటిపై ఉన్న ఐక్యమత్యంగా ఉన్నాం కాబట్టి ఇంకా మాకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ఖచ్చితంగా మేమంతా యూనిటీగా ఉన్నాం కాబట్టి యూనిటీగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా మేము ఆచితూచి అడుగులు వేస్తున్నాం, ప్రతి దానిలో కూడా మేము వెళ్తున్నాం కాబట్టి ఇంకా మాకు ఎలాంటి సమస్య లేదు కాబట్టి ఖచ్చితంగా మా పంచాయతీలు కూడా ఏం లేవు కాబట్టి మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ రాబోతుంది అనేది మాత్రం క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అలాగే బిజినేపల్లి సభలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ నగర్ కర్నూలుకి సంబంధించి అక్కడ బిజినేపల్లిలో ఆయన ప్రసంగించిన ప్రసంగంలో ఈ విషయాలన్నింటినీ కూడా
కూడా మనకి వెల్లడించారు. ఇంకా రానున్న రోజులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది, ఈ బీఆర్ఎస్ అనేది దానికి అంతం పలకాలి అనేటట్లుగా ఆయన ప్రసంగం అయితే ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూస్తే చెగువేరా టీ షర్ట్లకు మాత్రం మేము పరిమితం చేయొద్దు అంటూ ఆయన కుమార్తె మరి డాక్టర్ అలైదా గువేరా చెప్తూ ఉన్నారు. చెగువేరా టీ షర్ట్స్ వేసుకుని చాలా మంది ఆ విధమైన ఆ టీ షర్ట్స్ వేసుకుంటూ ఎంతో హుందాగా కనిపిస్తూ ఉన్నారు, టీ షర్ట్ల మీద ఆయన వేసుకుంటూ ఉన్నారు. కానీ ఆయన కుమార్తె చెప్తున్నారు, డాక్టర్ అలైదా ఒక్కటే చెప్తున్నారు ఏంటంటే చెగువేరా టీ షర్ట్స్ కు మాత్రమే పరిమితం కాకూడదు, ఆయన ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన ఎలాంటి మంచి చేశారు, ఎలాంటి పోరాటాలు చేశారు, ఆయన ఏ విధంగా ఉన్నారు అనేది వాటిని అనుసరించండి, వాటిని కొనసాగించండి, వాటిలో ముందుకు వెళ్ళాలి యువత. ఓన్లీ టీ షర్ట్స్ చూసుకుని టీ షర్ట్స్ మాత్రమే ఆయనను పరిమితం చేయొద్దు అనేటట్లుగా ఆయన కుమార్తె అలైదా చెప్తూ ఉన్నట్లుగా చూడొచ్చు. మనం ఫోటోలపై ఉన్న ఆసక్తిని ఆయన ఆశయ సాధనలో కూడా మీరు చూపించండి అంటూ ఆమె చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఫోటోలు పెట్టి మీరు చాలా మంచిగా ఓకే, కానీ ఆయన ఆశయ సాధనలో కూడా ముందుకు వెళ్ళాలి, ఆయన ఆశయ సాధనలో చూపించండి ఆయన ఆశయాలను, అప్పుడు ఇంకా వాల్యూ ఎక్కువగా ఉంటుంది కదా అనేటట్లుగా ఆమె చెప్తూ ఉన్నారు. ఇంకా క్యూబాలో మాత్రం వనరులకు ప్రజలే ఓనర్లుగా ఉంటారు, క్యూబాలో అక్కడ మహిళలకు కూడా ఎంతో మరి గౌరవం ఉంటుంది అనేది కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడ యజమానులు కూడా ప్రజలే ఉంటారు అనేది కూడా చెప్తూ ఉన్నారు క్యూబాలో. ఇంకా మా దేశ ధైర్యానికి అమెరికా కూడా కొంత భయపడుతుంది అనేది కూడా చెప్తుంది, క్యూబా ధైర్యానికి అమెరికా కూడా భయపడుతుంది అంటే ఆ విధంగా ఉంటారు అక్కడ అని చెప్పేసి మనకి చెగువేరా కుమార్తె అలైదా ఒక ప్రశంసిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఇంకా మా దేశ ధైర్యానికి అమెరికా భయపడుతుంది, అందుకే ఆర్థిక దిగ్బంధం చేస్తుంది అని కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఇంకా మనం చూసే పోరాట యోధుడు చెగువేరా కుమార్తె అలైదా ఈ యొక్క ప్రసంగం ఆమె ప్రసంగించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో నిజంగా చెగువేరా ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయనకు నిజంగా మంచి ఒక అందరు కూడా ఆయన ఆశయాలను ఆయన నడవడికను గుర్తించినప్పుడే అది ఒక మంచి విలువైనదిగా ఉంటుంది అన్నట్లుగా ఆమె చేస్తారు. కేవలం టీ షర్ట్స్ కి పోస్టర్స్ కి మాత్రమే పరిమితం చేయకండి అంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చూస్తే ఉపాధి ఢమాల్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 5 ఏళ్ల కష్టానికి ఉపాధి హామీ పనులు అంటూ ఇచ్చారు. ఈ ఏడాది కుటుంబానికి 42 రోజులు అంటూ ఇచ్చారు. ఇంకా కరోనా దెబ్బలను తగ్గిన పని దినాలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కరోనా టైంలో కూడా పని దినాలు తగ్గించేశారు చాలా వరకు. ఇంకా 9 రాష్ట్రాలు యూటీలో మరింత దారుణంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే కేటాయింపులో 70% కంటే తక్కువే ఖర్చు ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని హైజాక్ చేస్తున్న సుప్రీం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి సోది వ్యాఖ్య ఇచ్చారు అనేది మనకి తెలుస్తుంది. ఇంకా వీడియో పోస్ట్ చేసినటువంటి కేంద్ర మంత్రి డిబూజ్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా జడ్జీల నియామకంపై కొలీజియం లేఖలో భద్రతా కారణాలు ఉండబోతున్నాయి, కేంద్రం కలవరం, వచ్చే వారం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేపర్ 2లో ఇచ్చారు. మొత్తంగా అయితే రాజ్యాంగాన్ని హైజాక్ చేస్తున్న సుప్రీం అనేది మాత్రం మనకి హెడ్లైన్ గా ఇచ్చారు, మనం చూడొచ్చు. ఇంకా ఉపాధ్యాయుని బదిలీలకు 27 అర్ధరాత్రిన జీవో విడుదల చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే దీని విషయంలో ఉపాధ్యాయులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా అలాగే ఆ మరుసటి 27న అర్ధరాత్రి జీవో విడుదల చేశారు. ఆ మరుసటి రోజే షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సెలవు దినాన్ని ఎంచుకున్నారు సర్కార్ అనేది కూడా తెలుస్తుంది మనకి. ఇంకా కోర్టు అడ్డంకులు తలెత్తకుండా వ్యూహాలు అలాగే షెడ్యూల్ అమల్లో కూడా ఉందని చెప్పి వీలుంటుంది అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా అమెరికాలో కాల్పులు 10 మంది దుర్మరణం చెందారు, మరో 10 మందికి గాయాలయ్యాయి అనేది ఇచ్చారు. ఇంకా లాస్ ఏంజలీస్ సమీపంలో జరిగింది ఈ ఘటన అనేది తెలుస్తుంది. అక్కడ కాల్పులు జరుగుతూనే ఉంటాయి, అవి చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. కానీ అది ఎందుకు ఎక్కడ జరిగాయని చూసుకున్నట్లయితే లాస్ ఏంజలీస్ లో అక్కడ ఎలా జరిగింది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 2లో మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మనం సాక్షి పేపర్ చూసుకుందాం. సాక్షి చూసినట్లయితే మనకి సాక్షిలో ఇంకా మనకి తొలుత ఎస్ఐలు తర్వాత ఎస్జిటీలు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే దానికి సంబంధించి ఉపాధ్యాయుల పదోన్నతులపై కూడా సర్కార్ ఆలోచించాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఆందోళన ఉధృతం చేస్తున్న ప్రగతి భవన్ ముట్టడికి కూడా కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా ఇచ్చారు. ఇంకా మాకు బదిలీలు పదోన్నతులు ఉంటాయా అంటూ కూడా గురుకులాల బోధనలో కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసి మాకు కూడా ఉంటాయా మరి బదిలీలు అనేది వాళ్ళు కూడా ఆశ వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి చూస్తే అణచివేతకు గురయ్యే వారిని ప్రేమించాలని చెప్పేవారు మా నాన్న అంటూ చెప్తున్నారు. మరి చెగువేరా కుమార్తె అలైదా డాక్టర్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఏ పేపర్లో చూసినా మనకి ఈ రోజు మాత్రం కొంచెం రైతులకు సంబంధించి అలాగే ఆశా వర్కర్స్ కి సంబంధించి అలాగే ఇంకా మరి రానున్నది
కాంగ్రెస్ సర్కార్ అని ఇట్లా రకరకాల పేపర్లు. కానీ చెగువేర గురించి తన కూతురు ఏం చెప్తుంది అనేది ఇలా ప్రతి ఒక్కటి కూడా మరి ఆసక్తికరంగానే ఉన్న ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే మనకి ఇచ్చారు. ఇంకా ఆర్థిక వనరుల గురించి, అలాగే రైతుల గురించి, అలాగే హరీష్ రావు కూడా మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక లేఖను కూడా రాశారు బడ్జెట్ పై అనేది కూడా మొత్తం. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.